మనీ ద్వారా మీరు పెట్టిన పెట్టుబడులు సేఫ్ అవునో కాదో, ఆర్బీఐది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద బ్యాన్తో దాని మీద ఏం ఇంపాక్ట్ అవుతుందో, ఐఎమ్ షూర్ ఈ క్వశ్చన్స్ అవి మిమ్మల్ని బాగా ట్రబుల్ చేస్తున్నాయి. గుడ్ న్యూస్, 197 కమ్యూనికేషన్, పేటిఎం ది పేరెంట్ కంపెనీ, వేరు వేరు యాసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ అప్ వాళ్ళు చెప్పారు దట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఏది ఆర్బీఐ బ్యాన్ పెట్టిందో దానిది పేటిఎం మనీది ఆపరేషన్స్ మీద ఏమీ ఇంపాక్ట్ అవ్వదని. సో మీరు మీ ఇన్వెస్టింగ్ లేకపోతే రిడీమింగ్, ట్రాన్స్ఫరింగ్, ట్రేడింగ్ అవన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు పిఎంఎల్ ద్వారా, అంటే పేటిఎం మనీ ద్వారా యాజ్ యూజువల్, నో ప్రాబ్లమ్స్ దే. పిఎంఎల్ సెబీ ద్వారా రెగ్యులేటెడ్ ఒక ఎంటిటీ. వాళ్ళు సెబీ రెగ్యులేషన్స్, పాలసీస్ ఫుల్లీ కంప్లై చేస్తున్నామని కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీ ఎక్విటీ పెట్టుబడులు లేకపోతే బాండ్స్, ఈటీఎఫ్స్ ఇవన్నీ సిడిఎస్ఎల్ డిమాట్ అకౌంట్లో సెక్యూర్గా ఉన్నాయి అండ్ దేర్ఫోర్ అవి సేఫ్ ఫర్ ట్రాన్సాక్షన్ అండ్ ఓన్లీ మీ ఆథరైజేషన్ తోటే ఏవైనా ట్రాన్సాక్షన్స్ అక్కడ అవుతాయి. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపీస్ అవి కూడా రెస్పెక్టివ్ ఫండ్ హౌసెస్తో సేఫ్గా ఉన్నాయని పేటిఎం క్లారిటీ ఇచ్చింది. సో యూ కెన్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ లేకపోతే రిడీమ్ యాజ్ యూజువల్ యాజ్ పర్ యోర్ విష్. ఫండ్స్ ఏవి పిఎంఎల్ ట్రేడింగ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయో అవి అప్ స్ట్రీమ్ అవుతాయి, అంటే ట్రాన్స్ఫర్ అవుతాయి ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ బిఎస్సికి యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్స్. దేర్ఫోర్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీవి సేఫ్ అండ్ సౌండ్గా ఉంటాయని పేటిఎం మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఇన్వెస్టర్స్ ఎవరు పీపీబీఎల్ అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని తన డిఫాల్ట్ అకౌంట్ గా సెట్ చేశారో వాళ్ళది 29 ఫిబ్రవరి ముందు మార్చుకోవాలి అండ్ ఒక ఆల్టర్నేట్ బ్యాంక్ తో అది టైఅప్ చేయాలి, అది కనెక్ట్ చేయాలి, సింక్ చేయాలి. పేటిఎం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కంప్లీట్లీ సేఫ్గా ఉన్నాయి ఎంఎంటీసీ పిఏఎంపీతో. అండ్ రీసెంట్ ఆర్బీఐ డైరెక్టివ్స్ ఏది వాళ్ళు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇచ్చారో దీనిది ఏమీ రిలేషన్, ఏమీ సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. సో యూ కెన్ కంటిన్యూ యూజింగ్ యువర్ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ కూడా. మీరు మీ బ్యాలెన్స్ని టాప్అప్ కూడా చేసుకోవచ్చు, బట్ ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కాదు, మీరు ఆల్టర్నేట్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎట్సెట్రా అలాంటి బ్యాంకింగ్ పార్ట్నర్స్ తో మీ పేటిఎం అకౌంట్ ని అలైన్ చేసుకుని దాని ద్వారా మీరు తన ఫాస్ట్ ట్యాగ్ ని కూడా టాప్అప్ చేసుకుని వాడుకోవచ్చు.